హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టమాటా చారు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది కదా. అలాంటి టమాటా చారుని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ టమాటా చారు చేయడానికి 4 టమాటాలను అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా చారు ఎప్పుడైనా దోరగా ఉన్న టమాటాతో కన్నా పండిన టమాటాతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్క అన్నది తొందరగా ఉడుకుతుంది. టమాటా ముక్కలు మంచిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దానిలో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చారు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పులుపుకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, పులుపు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా. దానిని చూసుకుంటూ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. పది నిమిషాలు మరిగిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా అన్నది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి టమాటా చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ చారు అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.